మటన్ చేసుకునే విధానం. దానికి కావాల్సింది మటను, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, ధనియాల పొడి, గరం మసాలా, కారం పొడి, సాల్ట్. తయారు చేసుకునే విధానం: ఫస్ట్ కుక్కర్ పెట్టుకుని ఈరోజు మటన్ కర్రీ చేసుకున్నాము. మటన్ కర్రీకి కావాల్సినవి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, మనం ఫ్రెష్గా ఆడించుకున్న కారం, సాల్టు, గరం మసాలా, ధనియాల జీలకర్ర పొడి, పసుపు. తయారు చేసుకునే విధానం: ఫస్ట్ కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో తగినంత ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డ వేగిన తర్వాత దానికి సరిపడగా పసుపు వేసుకొని మటన్కి సరిపడగా అల్లం వెల్లుల్లిపాయ, తర్వాత మటను, అల్లం వెల్లుల్లిపాయ వేగిన తర్వాత మటన్ వేసుకొని మంచిగా అల్లం వెల్లుల్లిపాయ మటన్ మంచిగా మగ్గేటట్టు ఉంచుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. నిమిషాలు మగ్గిన తర్వాత దానికి సరిపడగా ఉప్పు, సరిపడగా కారం, ధనియాల పొడి, పావు స్పూను గరం మసాలా, మంచిగా కలబెట్టి ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉప్పు కారం పట్టుకుంటుంది. జరసేపు 1-2 నిమిషాలు మగ్గనిచ్చుకుంటే మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకున్నాం. తర్వాత ముక్క పచ్చిగా ఉండకుండా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ, గరం మసాలా ముక్కకు పట్టుకుంటుంది. మగ్గిన తర్వాత రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకొని ఇంకోసారి మటన్ చూసుకోవాలి. చూసుకుంటే ఆయిల్ వదలాలి. ఆయిల్ వదిలితే ఉప్పు, కారం మంచిగా పట్టుకుని
మటన్కున్న పచ్చి వాసన పోతుంది. అలా మగ్గిన తర్వాత అయితేనే మటను సువాసన మంచి రుచి వస్తుంది. లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది, కారం వాసన వస్తుంది. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మంచిగా మగ్గిన తర్వాత ఉప్పు కారం దాన్ని పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత దానికి కావలసిన ముక్కగా పట్టుకుంటుంది మంచిగా. ఇప్పుడు దానిలో టమాటా వేసుకుందాం. 2 టమాటాలు, ఇది కలుపుకొని ఒక 2 విజిల్లు వచ్చే వరకు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి చూసుకున్నాం టమాటా మగ్గిందా ఎలా ఉన్నదో. చూసుకున్న తర్వాత టమాటా మంచిగా మగ్గింది. దానికి సరిపడగా నీళ్ళు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత రుచి కోసం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. దానికి సరిపడగా ఉప్పు కారం చూసుకున్న తర్వాత ఇంకా నీళ్ళు పోసుకొని మూత పెట్టుకున్నాం. 2-3 విజిల్లు వచ్చే వరకు ఆగుదాం. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు 3 విజిల్లు అయినాయి కదా, ఒకసారి మటన్ ఎలాగుందో చూసుకుందాం. ఒకసారి మీరు ఎప్పుడే కుక్కర్ మూత తీసేటప్పుడు జాగ్రత్త తీయండి. అది స్టీమ్ అయిన తర్వాతే కుక్కర్ ఓపెన్ చేసుకోవాలి. చాలా మంది కొబ్బరి గసగసాలు కాజు పేస్ట్ వేసుకుంటారు. అవి ఇష్టమైనా వేసుకోండి, నేనైతే అవాయిడ్ చేశాను. నాకైతే ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి చాలు. కానీ సువాసన అయితే సూపర్ ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా. నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సేవ్ చేయండి. థ్యాంక్ యూ బ్రదర్స్.